2025 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ రెడీ అయిపోయింది. కానీ పోలీసులు గీత దాటితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలను జారీ చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. వేడుకలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చడాన్ని తప్పనిసరి చేశారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలపై నిషేధాన్ని విధించారు. అవుట్డోర్లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేశారు. పబ్బులు, బార్లలో మైనర్లకు అనుమతిని నిరాకరించారు. తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా కట్టాల్సిందేనంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మైనర్లు వాహనం నడిపితే యజమాని పైన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్ పై వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. పార్టీలో డ్రగ్స్ వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో విభాగం సిబ్బంది రంగంలోకి దిగారు. పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోపక్క పబ్స్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. జూబ్లీ హిల్స్లో 34 పబ్లున్నాయి. ఇందులో 4 పబ్బుల్లో వేడుకలు నిర్వహించేందుకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. హాట్ కప్, ఎమెనేషియా, బ్రాండ్వే, బేబీల్యాండ్ పబ్స్లో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి ఇవ్వబోమని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ 4 పబ్స్లో గతంలో గొడవలు చాలానే జరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు న్యూ ఇయర్ వేడుకలకి అనుమతులు ఇవ్వడానికి నిరాకరించారు. అర్ధరాత్రి 1 గంటలోపు వేడుకలు ముగించాలని పబ్ల నిర్వాహకులకు పోలీసులు స్ట్రిక్ట్గా ఆదేశాలను జారీ చేశారు. రైట్, ఇక న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైన వేళ పోలీసుల ఆంక్షల నడుమ వేడుకలు జరుపుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీస్ శాఖ అధికారులు కొన్ని హెచ్చరికలను జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే వచ్చే 2 రోజుల్లోని ఏదైతే న్యూ ఇయర్ వేడుకలు అయితే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించారు. ముఖ్యంగా ఏదైతే న్యూ ఇయర్కి సంబంధించి ఏదైతే ప్రజలకి ఏదైతే కొన్ని ఆంక్షలు కూడా పోలీసులు అయితే వివరించడం జరిగింది. ముఖ్యంగా పబ్బులకు సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు అయితే పెట్టారు. ముఖ్యంగా ఏదైతే న్యూ ఇయర్ అంటేనే ప్రజలందరూ కూడా పబ్బుల వైపు ఎక్కువ చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పబ్బు యజమానులతో పాటు న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు కూడా పోలీసులు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే న్యూ ఇయర్ సమయంలోని పబ్బుల్లోని ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచించారు. అలాగే మరొక పక్క మైనర్ బాలికలు కానీ మైనర్ బాలులను కానీ ఏదైతే పబ్బుల్లో కావచ్చు, ఈవెంట్లో కావచ్చు, అలౌమెంట్ లేదంటూ కూడా క్లియర్గా చెప్పారు. అలాగే మరొక పక్క న్యూ ఇయర్ వేళ్లలోని ఏదైనా పబ్బుల్లో గనక డ్రగ్స్ వాడితే ఖచ్చితంగా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా న్యూ ఇయర్ వేడుకల్లోని చాలా అసాంఘిక సంఘటనలు అయితే జరిగినాయి. ముఖ్యంగా న్యూ ఇయర్లో డ్యాన్సులు అన్నీ కూడా ప్రస్తుతం నిషేధించారు. గతంలో ఏదైతే అనేక పబ్స్లోని పోలీసులు తనిఖీలు నిర్వహించిన సమయంలోనే డ్రగ్స్ కూడా లభ్యమైన నేపథ్యంలోనే ఇప్పుడు ఈసారి జరిగే న్యూ ఇయర్ వేడుకలకు అలాంటి డ్రగ్స్ కానీ లేదంటే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కనుక కొనసాగితే ఖచ్చితంగా పబ్స్తో పాటు పబ్ యాజమాన్యంపై కూడా కేసులు ఉంటాయంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలోని కొన్ని పబ్బులు ఏదైతే నిర్వహణలో లోపం ఉన్న నేపథ్యంలోనే ఈసారి జూబ్లీలకు సంబంధించి ఒక 4 పబ్బులకైతే ఏదైతే అది న్యూ ఇయర్ వేడుకలకైతే నిరాకరించారని చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులోని ఏదైతే జూబ్లీస్కి సంబంధించి 34 పబ్బులు అయితే ఉన్నాయి. ఇందులో 4 పబ్బులకు మాత్రం ఏదైతే అనుమతి నిరాకరించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే హాట్ కప్, ఎమినేషియా, అలాగే బ్రాండ్వే, బేబీల్యాండ్ ఈ 4 పబ్బుల్లో కూడా ఇప్పటికే ఆంక్షలు అయితే ఏదైతే ముఖ్యంగా పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే గతంలోని ఏదైతే న్యూ ఇయర్లోని ఏ పబ్బుల్లోని కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరగడం, అలాగే ఈ పబ్బుల్లో కొన్ని గొడవలు జరిగిన నేపథ్యంలోని ఈసారి ఈ పబ్బులకి పర్మిషన్ లేదంటూ కూడా ఇప్పటికే జూబ్లీస్ పోలీసులు కూడా ముఖ్యంగా ఈ పబ్బులో ఏదైతే దీనికి సంబంధించి నిరాకరించారో. అలాగే మరొక పక్క మిగతా పబ్బులు అంటే 3 కమిషనరేట్ పరిధిలో కూడా ప్రతి చోట కూడా పోలీసుల నిఘా ఉంటుందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా
చాలా విస్తృతంగా తనిఖీలు జరుగుతాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఖచ్చితంగా 10,000 జరిమానా, 6 నెలలు జైలు శిక్ష ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అలాగే మైనర్లు బండి నడిపితే కనుక ఆ బండి యాజమాన్యం అంటే బండి ఓనర్స్ పై కేసులు అయితే నమోదైతే అలాగే వాళ్ళకు కూడా జరిమానా కట్టాల్సి ఉంటుంది. అలాగే 6 నెలలు జైలుకి వెళ్లాల్సి ఉంటుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పారు. ముఖ్యంగా మొన్న గురువారం ఏదైతే పబ్ నిర్వాహకులతో పాటు ఏదైతే ఈవెంట్స్ నిర్వహించే ప్రతి ఒక్కళ్ళను కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్పారు. అలాగే మరొక పక్క ప్రతి పబ్స్ దగ్గర కూడా పోలీసులు నిఘా ఉంటుందంటూ కూడా ఇప్పటికే హెచ్చరించారు. ముఖ్యంగా హైదరాబాద్లో డ్రగ్స్ వినియోగం మాత్రం అరికట్టేందుకు కూడా పబ్స్లో ఇప్పటికే ఏదైతే పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలు మాత్రం ప్రశాంతంగా జరుపుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.